11,71,094 కేసులు పెండింగ్లో 33,28,00,000 చలాన్ల బకాయిలివి. ఇవి వరంగల్ జిల్లాలో రూల్ తప్పి చలానా పడిన వాహనదారులు చెల్లించాల్సిన మొత్తం వివరాలు. కొద్ది కాలంగా భారీగా పేరుకుపోయిన చలాన్లు క్లియర్ చేసే పనిలో వరంగల్ కమిషనరేట్ పోలీసులు దృష్టి పెట్టారు. 1,27,000 వాహనాల యజమానుల నుంచి ఈ మొత్తం వసూళ్లను స్పీడప్ చేసేందుకు స్పెషల్ డ్రైవ్ మొదలుపెట్టారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోజురోజుకి పెరిగిపోతున్న వాహనాల సంఖ్యతో పాటు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తున్నారు. ఇలా ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వాహనాలను నడపడం ద్వారా ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపై ఆఫ్లైన్, ఆన్లైన్ విధానంలో ట్రాఫిక్ జరిమానాలు విధిస్తున్నారు. ఈ ట్రాఫిక్ జరిమానాలను సైతం వాహనదారులు సకాలంలో చెల్లించకుండా అలసత్వం చేస్తున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 1,27,194 వాహనాలపై 11,71,094 చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. 33,28,00,000 రూపాయలు బకాయిలను వాహనదారులు చెల్లించాల్సి ఉంది. వీటిలో వరంగల్ ట్రాఫిక్ పరిధిలో 3,35,450 చలాన్లు, కాజీపేట ట్రాఫిక్ పరిధిలో 3,60,423, హన్మకొండ ట్రాఫిక్ పరిధిలో 2,73,770 చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. మిగతా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జనగామ రూరల్ ప్రాంతంలో 2,14,151 చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. చలాన్స్ చాలా పెరిగిపోతున్నాయి. దాదాపుగా 2013 నుంచి ఇప్పటివరకు 16,77,990 వెహికల్స్ ఫైన్ పడి ఆ వెహికల్స్ రెండు పోతున్నాయి. వాళ్ళు ఫైన్ పని చెల్లించట్లేదు. దీని యొక్క వాల్యూ వచ్చేసి అప్రాక్సిమేట్ 46,5 crores పై చిలుకుంది. దీని గురించి మేము రికార్డులో స్టేట్మెంట్ చూసుకుంటే మనము పర్సెంటేజ్ చాలా తక్కువ రికార్డు ఉన్నది. అదేవిధంగా కేసెస్ మాత్రం రిపీట్గా పెరుగుతాం. పెండింగ్ లో ఉన్న వాహనాలపై ఫైన్ల బకాయిలను క్లియర్ చేయాలని ట్రాఫిక్ పోలీసులతో పాటు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ స్పెషల్ డ్రైవ్లు పెడుతున్నారు అధికారులు. జరిమానాలు చెల్లించని వాహనాలకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీస్ కంప్యూటర్ డేటాబేస్ లో నమోదు చేస్తున్నారు. ట్రాఫిక్ చలాన్లను క్లియర్ చేసేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. కెమెరాస్ చూస్తూ ఉన్నాయి. అదేవిధంగా మనం రెగ్యులర్ చెకప్ చేస్తున్నాం. ఇంతకుముందు ఓన్లీ ట్రాఫిక్ పోలీస్ చేసేది. అట్లా కాకుండా సివిఆర్ ఆదేశాలు కొత్త కమిషన్ వరంగల్, జనగామ, నర్సంపేట, పట్కాల ఈ తదితర ప్రమాదాలు మారుమూల పోలీసులు కూడా చెకింగ్ జరుగుతుంది. కాబట్టి అందరూ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొస్తుందంటే వెహికల్లో జనాలంతా ఏ సమయంలో పట్టుకోవచ్చు, మీకు మీ ప్రయాణానికి అంతరాయం కలదు. కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించి అమౌంట్ ఇమ్మీడియట్గా పేమెంట్ చేస్తే మంచిగా ఉంటుంది. పెండింగ్ చలాన్లు ఉన్న వెహికల్స్ గుర్తించేందుకు వరంగల్ పోలీసులు టెక్నాలజీని వాడుతున్నారు. నగరంలో అన్ని కూడళ్లలో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాల ద్వారా పెండింగ్ లో ఉన్న చలాన్లను గుర్తిస్తున్నారు. ఈ సమాచారాన్ని వాహనదారుడు ప్రయాణించే మార్గంలోని పోలీస్ ట్యాబ్లకు వెళ్లేలా అనుసంధానం చేశారు. దీంతో పోలీసులు ఆ వాహనాలను రోడ్డుపై నిలిపివేసి జరిమానాలు క్లియర్ చేస్తున్నారు. చలాన్లు క్లియర్ చేయకుంటే వాహనాలను సీజ్ చేస్తున్నారు. చిన్న చిన్న కారణాలతోనే తమకు తెలియకుండానే వాహనాలపై ఫైన్స్ వేస్తున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన పార్కింగ్ ప్లేస్లు కూడా లేవని, ఫెస్టివల్ సమయంలో షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్ దగ్గర పార్కింగ్ చేస్తే కూడా ఫైన్స్ పడుతున్నాయని అంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఉన్న పెనాల్టీలు కట్టడానికి ప్రభుత్వం రాయితీ ఇవ్వాలని వాహనదారులు కోరుతున్నారు. హెల్మెట్లు పెట్టుకున్నా కానీ షాపింగ్ లో కాడ బండి పెడితే ట్రాఫిక్ వాళ్ళు కొట్టినప్పుడు మాకు సడన్ గా మెసేజ్లు వస్తున్నాయి. మేము ఎక్కడైనా బండి పట్టుకున్నారనుకో అప్పుడు మాకు డబ్బులు కట్టని పంపిస్తలేరు. మాకు చాలా ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు 6-7 చలాన్లు ఉన్నాయి. ఇప్పుడు అవి కట్టాలంటే ఇబ్బందులు ఉన్నాయి. మాకు ఇదివరకు లాగా ఏమన్నా రాయితీలు ఇస్తే బాగుండని చాలా బాధపడుతున్నాం. మాకు ఇబ్బందులు ఉన్నాయి. మేము ఎట్లా కట్టుకోవాలి? వాహనాలపై ఉన్న ట్రాఫిక్ జరిమానాలను వెంటనే చెల్లించాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. గతంలో ఇచ్చినట్లుగా చలాన్లు క్లియరెన్స్ కోసం రాయితీ ఇచ్చే అవకాశం లేదని, ఎప్పటికైనా ఫైన్స్ క్లియర్ చేసుకోవాల్సిందేనని అంటున్నారు. వెహికల్ సీజ్ అయ్యే పరిస్థితి తెచ్చుకోవద్దని, ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటిస్తే చలాన్లు కట్టే అవకాశం ఉండదని సూచిస్తున్నారు.